I'll also pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, we praise you for this wonderful time that you given to us. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Thank you, Lord, for this camp, youth camp, Lord. ఈ యొక్క యూత్ క్యాంప్ ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. Lord, thank you for revealing your purposes to each one of us. మా అందరి యొక్క జీవితాల్లో మీకున్న ఉద్దేశాలను మీరు బయలుపరుస్తున్నారు, మీకు వందనాలు. And we thank you, Lord, that you have ministered to each one of us. మా అందరికి మా ప్రభువా మీ వాక్యము ద్వారా మీరు పరిచర్య చేస్తున్నారు, వందనాలు. We give all the glory for that. సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తున్నాము. As we depart, oh Father, ప్రభువా, మేము తిరిగి మా యొక్క ప్రాంతాలకు వెళుతుండగా it is our prayer and desire that you're going to challenge us. ప్రభువా, ఇదిగో మా యొక్క ప్రార్థన, మా విన్నపము ఏంటంటే మీరు మమ్మల్ని మరొకసారి దర్శించాలని. Challenge us and help us, oh Father, Lord, to live up to your expectations. ప్రభువా, మీరు ఆశించినటువంటి విధముగా మేము జీవించుటకు, ఆ స్థాయిలో ఉండుటకు మాకు సహాయం చేయండి. I also bind all the powers of darkness acting against us in one way or the other. ప్రభువా, మీ యొక్క కార్యానికి ఏదో ఒక విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల్ని మేము బంధిస్తున్నాం. And we pray, Lord, that your name may be glorified. మీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. And your word be glorified. మీ వాక్యము మాత్రమే మహిమపరచబడును గాక. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. I thank the Lord for giving this beautiful opportunity to share the word with you. దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. I thank the pastoral team for giving me this opportunity. సో ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు, తర్వాత నాయక బృందానికి కూడా వందనాలు చెప్తున్నాను. To Srinivas Reddy Anna basically. శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. And to my pastor friend brother Abhishek. సహోదరుడు పాస్టర్ అభిషేక్ ని బట్టి వందనాలు. We are good friends for many years. చాలా సంవత్సరాల నుండి మేము మంచి స్నేహితులు. And also to other leaders and pastors of this wonderful Zion Fellowship. జాయన్ ఫెలోషిప్ పరిచర్యలో ఉన్నటువంటి సేవకులు, మిగిలిన నాయకులందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. You know what is the background of Zion? జాయన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? Zion means a specific hill in Jerusalem, యెరూషలేములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కొండది, which King David has conquered. అది దావీదు రాజు దాన్ని గెలుచుకున్నాడు. And he later made it as a city. అది ఒక పట్టణం లాగా దాన్ని తయారు చేశాడు. It is called as a David city. అది దావీదు పట్టణం అనే తర్వాత పిలువబడింది. And slowly the nation of Israel is called as Zion. ఆ తర్వాత ఇశ్రాయేలు ఒక జనాంగముగానే సియోనుగా పిలువబడ్డారు. So you can call Zion, you can call Israel, you can call Jerusalem. కాబట్టి ఇప్పుడు జయాన్ అని పిలవచ్చు, సియోన్ అని పిలవచ్చు, ఇశ్రాయేల్ అని కూడా పిలవచ్చు. But more than anything else, my friends, Zion stands for the dwelling place of God. అయితే వీటన్నిటికంటే ఉన్నతముగా సియోన్ అనేది దేవుని నివాస స్థలము. It is a heavenly city. అది పరలోక పట్టణం. And we see that in the New Testament also people talk always about Zion. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సియోను గురించి మరలా మాట్లాడటం మనం So చూస్తాం. this is the great word in the Bible, Zion. సో కాబట్టి సియోను అనేటువంటి యొక్క పదము బైబిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన పదము ఇది. And who are going to live in Zion? ఆ యొక్క సియోనులో ఎవరు ఉంటారు? The redeemed of the Lord are going to stay. ఆ యెహోవా చేత విమోచింపబడిన వారు అక్కడ నివాసం చేస్తారు. God's holy people will stay in Zion. దేవుని పరిశుద్ధ ప్రజలు అక్కడ నివాసం చేస్తారు. And today ఈ రోజున we also have this, our church is called as Zion Fellowship. ఇక్కడ మన యొక్క సంఘాన్ని కూడా సియోను సహవాసం అని పిలువబడతా ఉంది. And Zion Fellowship has a very great purpose. సియోను సహవాసానికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని ఇచ్చాడు. The purpose of Zion is the purpose of Zion Fellowship. సియోనుకు ఏ ఉద్దేశం అయితే ఉన్నదో సియోను సహవాసానికి కూడా దేవుడు అదే ఉద్దేశాన్ని ఇచ్చాడు. And today we are going to see, my friends, what is the purpose of God for Zion. సియోను పక్షముగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం. And once we understand the purpose of God for Zion, సియోను పక్షముగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటిని మనం గ్రహించినప్పుడు then we will understand what is your purpose and my purpose staying in this fellowship. ఈ యొక్క సియోను సహవాసములో ఉన్నటువంటి నీ నా మన ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం గ్రహించగలం. And God has a great plan for Zion. సియోను పక్షముగా దేవునికి గొప్ప ఉద్దేశం ఉన్నది. You will see the plan of God. దేవుని యొక్క ప్రణాళిక మనం చూడగలం. Can you please open your Bibles to Isaiah 49? యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మీరు తెరిచి పెట్టండి. Isaiah 49, 50, we are going to see verses here and there. అక్కడ ఆ యొక్క అధ్యాయం అంతా వచనాల్ని మనం ధ్యానిద్దాము. Isaiah 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. And we'll see two important verses here. రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చూస్తాం. The one verse is talking about the purpose of God for Jesus Christ. మొట్టమొదటి వచనం ఏంటంటే యేసుక్రీస్తు పక్షముగా దేవుని యొక్క తండ్రిని దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. And the second purpose is that the purpose of God for Zion. రెండవది
సియోను పక్షముగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది. And you will be surprised, my friends. ఇవి చూడటం మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. By the way, in the book of 49th chapter, we are going to see many surprises. ఈ 49వ అధ్యాయంలో అనేక సర్ప్రైజెస్ మనం చూడగలము. Yesterday also, we have seen last night also in the book of, which book we have seen last night? రాత్రి ఏ ఏ ఏ యొక్క పుస్తకం మనం విన్నాం? రాత్రి Numbers. Yeah, Sankhya Numbers 5. Yeah, we have seen lot of wonders. సో అనేకమైనటువంటి ఆశ్చర్యమైన విషయాలు చూస్తాం And సంఖ్య. here also we see two great wonders right now. ఇప్పుడు రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలు వండర్స్ ని మనం చూస్తాము. The first wonder is that the purpose of the Lord Jesus Christ. మొట్టమొదటి ఆశ్చర్యచకితమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము. And the second one is that the purpose of God for Zion. రెండవ ఆశ్చర్యచకితమైనటువంటి విషయం ఏంటంటే సియోను పక్షముగా దేవుని యొక్క ఉద్దేశము. And we'll be surprised to know that ఆ the రెండింటిని purpose, చూసినప్పుడు the purpose of God for Jesus Christ and the purpose of God for Zion is one and the same. యేసుక్రీస్తు పక్షముగా తండ్రిని దేవుని యొక్క ఉద్దేశము, సియోను పక్షముగా దేవుని యొక్క ఉద్దేశము రెండు ఒకటై ఉండటము చూస్తాం మనము. Wow, what a wonderful thing, yaar. ఎంత అద్భుతమైన సంగతి ఇది. We will see that. అది మనం చూద్దాం. 49:6. 6వ వచనాన్ని మనం చదువుదాము. He says, ఆయన చెప్తున్నాడు, "It is too small a thing for you to be my servant, to restore the tribes of Jacob and bring back those of Israel I have kept. I will also make you a light for the Gentiles, that you may bring my salvation to the ends of the earth." నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్పము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణ సాధనకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. Oh, this is the purpose of Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి పక్షముగా తండ్రిని దేవుని చిత్తము. He is saying that you are the light for the Gentiles, అన్యజనులకు నీవు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. and you will bring my salvation to the ends of the earth. భూ దిగంతముల వరకు నా రక్షణను తీసుకుని వెళ్తావు. Friends, the purpose of Jesus Christ is that his salvation is not only for Jews, his salvation is for the entire world. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కలుగచేయ రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, కానీ అది భూ దిగంతాల వరకు వెళ్ళాలనేది. He died for everybody. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. That is the purpose of Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం. Now we will see the purposes of God for Zion. సియోను కొరకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. We'll see in 49:8. 8వ వచనాన్ని మనం చూద్దాం. This is what the Lord says. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, In the time of my favor I will answer you, అనుకూల సమయమందు నేను ఈ మొర ఆలకించున్నాను. and in the day of salvation I will help you. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. I will keep you and I will make you to be a covenant for the people, to restore the land and to reassign its desolation inheritance. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుతూ దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి ఉన్నాను. Yeah, the covenant for the people. ప్రజలకు నిబంధనగా ఉండుటకు. Friends, we see a great purpose of the Lord for Jesus and for Zion. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయమై దేవుని యొక్క ఉన్నతమైనటువంటి యొక్క ఉద్దేశము, సియోను విషయమై దేవుని యొక్క ఉద్దేశం మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. And the purpose is one and the same. ఆ రెండు కూడా ఒక్కటై ఉండటం మనం గమనిస్తున్నాం. Jesus Christ has brought salvation to the ends of this world by dying on the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించడం ద్వారా భూ దిగంతాల వరకు ఉన్నటువంటి ప్రజలకు రక్షణ తీసుకొచ్చాడు. And we, my friends, are there to present or proclaim the gospel to the ends of this year. మనము ఎవరైతే సియోను అని పిలువబడుతున్నామో మనము భూ దిగంతాల వరకు ఆ రక్షణను ప్రకటన చేయవారుగా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Yes or no? అవునా కదా? Nobody is excited here, yaar. ఎవరు కూడా ఆశ్చర్యపడట్లేదు, ఎవరు సంతోషంగా ఉప్పొంగట్లేదు ఆ మాటలు విన్నప్పుడు. But one person was really excited. ఒక వ్యక్తి మాత్రం నిజముగా ఆయన ఎక్సైట్ అవుతున్నాడు. You know who is that person? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? Pastor. All are watching pastor only. Okay, it is not the pastor who is excited, it is Apostle Paul who was excited. ఇక్కడ ఉన్న పాస్టర్ కాదు, కానీ అపోస్తలుడు పౌలు ఆ యొక్క విషయమై ఎంతో ఎక్సైట్ అవటం మనం You చూస్తాం. know, Paul went on the first missionary journey. పౌలు మొట్టమొదటి మిషనరీ జర్నీకి వెళ్ళినప్పుడు He was going through this place called as the Galatian region. ఆ గలతియా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్తూ వచ్చాడు. And he was preaching the gospel only to the Jews. ఆయన కేవలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటిస్తూ But the వచ్చాడు. Jews are not listening to the word of God. కానీ యూదులు సువార్త వింటలేదు. They're asking to go away from that place. ఆ యొక్క
అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని వాళ్ళు వెళ్ళగొట్టేశారు పౌల్ని. Then Apostle Paul recognized that my purpose is not only for Jews, my purpose is for Gentiles. ఇదిగో దేవుడి యొక్క సంకల్పము ఈ సువార్త విషయంలో కేవలం అన్యజనులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, నేను అన్యజనులకు సువార్త ప్రకటించాలి. Just open Acts 13 chapter. అపోస్తల కార్యము 13వ అధ్యాయము. Acts 13 chapter. అపోస్తల కార్యము గ్రంథం 13వ అధ్యాయము 46 onwards we'll read. 46వ వచనం నుండి మనం చదువుదాం. Then Paul and Barnabas answered them boldly, we had to speak the word of God to you first. Since you reject it and do not consider yourself worthy of eternal life, we now turn to Gentiles. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. Look at 47, very clearly look at 47. 47వ వచనం For జాగ్రత్తగా this is వినండి. what the Lord commanded us. దేవుడు మాకు సెలవిచ్చినటువంటి మాట ఇదే, I have made you a light for the Gentiles, నీవు భూదిగంతములకు రక్షణగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. that you may bring a salvation to the ends of this earth. భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు. When the Gentiles heard this, they were glad and honored the word of the Lord, and all who were appointed for eternal life believed. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. Which is the verse that Paul is quoting there? ఏ వాక్యాన్ని పౌలు ఇక్కడ కోట్ చేస్తున్నాడు? He is quoting from the verse from Isaiah 49:42. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 42వ వచనాన్ని ఇక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు. 49 chapter and 42nd chapter. 42వ అధ్యాయము 49వ అధ్యాయమున విషయాలు. Where the Lord said that the purpose for Zion is to bring salvation to the ends of this year. భూదిగంతాల వరకు రక్షణార్థముగా ఉండుటయే సియోను యొక్క ఉద్దేశమై ఉన్నది. Therefore, my friends, Apostle Paul recognized that the purpose of God for Jesus Christ and purpose of God for me are one and the same. చూడండి, అపోస్తలుడైన పౌలుకి ఒక సంగతి అర్థమైంది. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల దేవుని యొక్క చిత్తము, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశము రెండు కూడా ఒకటే ఉన్నది అని గమనించాడు. Jesus died on the cross for everybody, యేసుక్రీస్తు ప్రభువారి అందరి కొరకు శిలువ మీద మరణించాడు. and we have to proclaim the word of God to everybody. కాబట్టి మనమందరము కూడా ఆ రక్షణ సువార్తను అందరికీ ప్రకటించాలి. Therefore, in the morning, Anna is talking about North India. ఉదయకాల సమయంలో అన్న నార్త్ ఇండియా పరిచర్య గురించి చెప్తూ వచ్చారు. We need more missionary students. మనకి ఎక్కువ మిషనరీ స్టూడెంట్స్ కావాలి. We need more missionaries. మిషనరీస్ కావాలి. We need more tent makers. మరి ఎక్కువ మంది టెంట్ మేకర్స్ కావాలి. Because we have to spread the gospel, and because God has called us to be a covenant for the people. ఎందుకంటే ఈ రక్షణ సువార్తను భూదిగంతాలకు తీసుకువెళ్ళటకు మనల్ని దేవుడు నిబంధనగా చేసి ఉన్నాడు. Yes or no? అవునా కాదా? Are you now excited, my friend, that you have a purpose for your life? మీ జీవితానికి ఒక ఉద్దేశాన్ని దేవుడు నిర్ణయించిన విషయాన్ని, సత్యాన్ని గమనించినప్పుడు మీరు ఎక్సైట్ అవుతున్నారా? Yes or no? అవునా కదా? Are you feeling hungry? ఆకలేస్తుందా? Morning when Anna is talking about today's message, I was very excited because my message and Anna's message is one and the same. సో ఉదయకాలం అన్న వాక్యం చెప్తా ఉంటే నేను వెనక కూర్చొని ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఎందుకో తెలుసా? ఈ రెండు వర్తమానాలు కూడా ఒకటే అయిపోయినాయి. But you have to get more excitement because God's and your purpose are same. సో ఉదయకాలము మా రెండు వర్తమానాలు ఒకటే అని తెలిసినప్పుడే అంత ఎక్సైట్మెంట్ అయితే, అసలు దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల, ఆ క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము రెండు ఒకటని తెలిసినప్పుడు ఇంకెంత ఎక్సైట్మెంట్ రావాలి. I will tell you a story. ఒక స్టోరీ చెప్తాను వినండి. Some people are excited from the text, some are excited from the stories. కొంతమందికి వాక్యములో నుంచి ఆ సత్యాలు తెలుస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంది. కొంతమందికి స్టోరీస్ వింటుంటే వస్తుంది ఎక్సైట్మెంట్. I'll tell you a small story. చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. There's a girl called Eleanor Young. ఇలినోర్ ఎండ్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. She was born in Washington DC. ఆమె వాషింగ్టన్ DC అనే ప్రాంతంలో జన్మించింది. She is still alive. ఆమె ఇంకా బ్రతికే ఉంది. When she was 5 years old, ఆమెకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు she got polio. పోలియో వచ్చింది ఆమె. And she is unable to walk. నడవలేని పరిస్థితి. And her father used to take her వాళ్ళ నాన్నగారు ఆమెను ఎత్తుకొని and put her in the classroom. ఆయన తీసుకుని వెళ్ళి క్లాస్ రూమ్ లో And కూర్చోబెట్టేవాడు. every evening he will go and pick her up and bring her back ప్రతి home. సాయంత్రం క్లాస్ రూమ్ లో నుండి ఆయనే వెళ్ళి ఆయన మోసుకొని వస్తూ ఉండేవాడు. She also has got 2 siblings. ఆమెకి ఇద్దరు Tamil. తమ్ముళ్ళు ఉన్నారు. Yeah. And now I want to ask you a question. సో ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Who is your hero? ఇప్పుడు చెప్పండి, మీ హీరో ఎవరు? Especially girls. Who is it, your daddy or mommy? సో ఇప్పుడు గర్ల్స్ చెప్పండి, మీ హీరో ఎవరు? మమ్మీనా డాడీనా? Daddy.
Daddy is the hero for many girls. అనేకమైన అమ్మాయిలకి డాడీయే హీరో. Mommy also is a hero, మమ్మీ ఆల్సో హీరోనే. but daddy is a superhero. డాడీ మాత్రం సూపర్ హీరోలా కనబడతాడు. Yeah, because mommy tells a lot of things to do, but they will not do. But daddy will pick them in the morning. For example, my wife used to tell, you have to pack your box, bag, and shoes, polish everything. And 8 o'clock, auto will come. She will tell all those things. సో అక్క అయితే వాళ్ళకి పిల్లలకి నువ్వు ఇది చేయాలి అది చేయాలి, నువ్వే ప్యాక్ చేసుకోవాలి, నీ షూ నువ్వే పాలిష్ చేసుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి, అన్ని చెప్తా ఉంటది. 8 o'clock, auto will come and pick you up. 8 గంటలకు ఆటో వస్తుంది, మీరు త్వరగా రెడీ అయిపోవాలని చెప్తుంది. And my son will be in the bed at 7:55 also. 7:55 వరకు మా అబ్బాయి వాడు బెడ్ మీదే ఉంటాడు. Auto comes and horns and he goes out. ఆటో వస్తే హార్న్ కొడుతుంది, వాడు వెళ్ళిపోతాడు, టైం అయిపోయి. And my son says, Daddy, డాడీ అని నా వైపు I'm here, yeah, don't worry. నేనున్నా ఏం పర్వాలా. Daddy is a superhero. సో కాబట్టి పిల్లలకి డాడీ ఎప్పుడు సూపర్ హీరో లాగా And ఉంటాడు. this girl thought that her daddy is a superhero. సో ఈ అమ్మాయి కూడా అనుకుందంట మా డాడీ సూపర్ హీరో. But when she came to 12 years, కానీ 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి she thought that my daddy cannot be my superhero. నా డాడీ నాకు సూపర్ హీరో ఎంత మాత్రం Somebody else should be my superhero. ఇంకొకరెవరో నాకు సూపర్ హీరో అవ్వాలి. Then they decided that Jesus Christ will be my superhero. యేసు క్రీస్తు ప్రభువు నా యొక్క సూపర్ హీరో అనుకుంది. She gave her life to the Lord at the age of 12. 12 సంవత్సరాల వయసులోనే ఆమె తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. And after 1 year, ఒక సంవత్సరం తర్వాత one missionary came from Indonesia. ఇండోనేషియా దేశం నుండి ఒక మిషనరీ వచ్చాడు. Small church in Washington DC. వాషింగ్టన్ డీసీ అనేటువంటి ఒక పట్టణంలో చిన్న సంఘం అది. There are only 10 people in the church. కేవలం 10 మందే ఉన్నారు ఆ చర్చ్ లో. And this pastor is preaching and saying that Indonesia needs missionaries. సో ఇండోనేషియా దేశానికి మిషనరీలు కావాలి, ఇండోనేషియాకి మిషనరీలు కావాలని ఆ చర్చ్ లో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. As Srinivas Reddy is talking that we need missionaries for North India. నార్త్ ఇండియా కొరకు మిషనరీలు కావాలని శ్రీనివాస్ రెడ్డి ఎట్లాగైతే ఉదయం చెప్పాడు అట్లాగా ఆయన ఇండోనేషియా కొరకు చెప్తున్నాడు. And after that he said, altar call, come on, close your eyes. And he said, if anybody is willing, please stand up. అప్పుడు ఆయన ఆల్టర్ కాల్ ఇస్తూ ఎవరైతే ఇండోనేషియా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ముందుకు రండి అన్నాడు. You have to climb the mountains and go down the valleys to preach the gospel. ఇదిగో కొండలు ఎక్కాలి, లోయల్లోనికి దిగాలి, ఆ విధంగా మీరు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలని చెప్పాడు. And one girl stood up. ఒక ఆమె లేచి నిలబడింది. The same girl, Eleanor Eng, stood up. ఎలినోర్ ఎండ్స్ అనేటువంటి ఆమె లేచి And నిలబడింది. pastor understood that somebody is standing. ఎవరో లేచి నిలబడుతున్నారని ఆయనకు అర్థమైంది. And he said, please come forward, I want to pray for you. ఇదిగో లేచి నిలబడిన వాళ్ళు ముందుకు రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. She took her clutches. ఆమె రెండు ఆ యొక్క క్లచెస్ తీసుకుంది. She took lot of time to come forward. చాలా సమయం పట్టింది ఆమె కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి ఆయన ముందుకు రావడానికి. When the pastor has opened his eyes, ఆయన పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూసేసరికి it was a surprise for him. ఆయనకు A ఆశ్చర్యచకితుడైపోయాడు. girl who doesn't know how to walk, ఎలా నడవాలో తెలియనటువంటి నడవడలేని స్థితిలో ఉన్న how అమ్మాయి can she climb the mountains and go down the valleys to preach the gospel? ఏ విధంగా ఇండోనేషియాలో కొండలు ఎక్కగలదు, లోయల్లోకి దిగగలదు సువార్త చెప్పడానికి. But the pastor said, I preached the gospel and God has spoken to her. That's enough. సో నేను వాక్యం చెప్పాను, దేవుడు మాట్లాడాడు, ఈమె రెస్పాండ్ అయింది, అంతే, దేవుడు ఆయన పని ఆయన చేశాడు అనుకున్నాడు. And he prayed a small prayer. చిన్న ప్రార్థన చేశాడు ఆమె కోసం. He said, whom God calls, God strengthens. సో ఎవరినైతే దేవుడు పిలుస్తాడో వారిని బలపరుస్తాడు అని ప్రార్థన చేశాడు. Whom God calls, God uses. దేవుడు ఎవరిని పిలుస్తాడో దేవుడు వారిని వాడుకుంటాడు. Friends, she went on to become a missionary to Indonesia. ఇండోనేషియా దేశానికి ఆమె మిషనరీగా వెళ్ళింది. Nobody took her. ఆమె ఎవరు తీసుకెళ్లేదు. But finally she prayed and fasted and asked the executive committee of one organization to please pray and fast. అదిగో ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక మిషనరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతా ఉంది. You also please fast, because many people denied her. సో అనేక మంది నువ్వు పనికిరావు మిషనరీగా ఉండడానికని ఆమెను డినై చేశారు. And finally she went and landed in Indonesia among the Kimiol tribal people. కిమియోల్ అనేటువంటి ట్రైబల్ పీపుల్ దగ్గర ఆ కొండ జాతి ప్రజల దగ్గర సువార్త ప్రకటించడానికి ఆమె ఇండోనేషియా వెళ్ళింది. Oh, she climbed the mountains and she went down the valleys. కొండలు ఎక్కింది, లోయలు దిగింది. And people are carrying her always on the 2 sticks. ఆ 2 కర్రల మీద ఆమెను మోసుకుంటూ ప్రజలు ఆమెను తీసుకెళ్తూ ఉండేవారట. 20 years she worked as a missionary. 20 సంవత్సరాలు ఆ విధంగా ఆమె ఇండోనేషియాలో సేవ చేసింది. She taught them how to wear good dress. ఏ విధంగా మంచిగా వస్త్రాలు ధరించుకోవాలో వాళ్ళకి నేర్పించింది. She taught them hygienic living. ఏ విధంగా శుభ్రంగా జీవించాలో నేర్పించింది. She taught them how to
cook good food. మంచిగా ఆహారం ఎట్లా వండుకోవాలో వాళ్ళకి నేర్పించింది. She translated the Bible into their language. వాళ్ళ యొక్క భాషలోనికి బైబిల్ ట్రాన్స్లేట్ In చేసింది. the year 2000, 2000 సంవత్సరంలో she brought Bibles from America. అమెరికా దేశానికి ఆ బైబిల్స్ తీసుకొచ్చింది. And all the Bibles were distributed to the Skimiel tribal ఆ people. కిమియల్ ట్రైబల్ ఆ యొక్క పీపుల్ కి వాళ్ళ ప్రజలకు ఆ బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. Friends, if you have time in the YouTube, you just type Eleanor Young. ఎలినోర్ యంగ్ అనేటువంటి పేరు మీరు యూట్యూబ్ లో టైప్ You చేయండి. will see a lot of videos, అనేకమైన వీడియోస్ ఆమె జీవితంలో మీరు lot of చూస్తారు. biographies, autobiographies. ఆమె రాసినటువంటి ఆమె గురించి రాసిన స్వీయ చరిత్ర మీరు చూస్తారు. What a wonderful girl she is. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఈమె. Her desire is that God has called me to be a covenant for the people. ఆమె యొక్క ఆశ అంటే తెలుసా, అనేకమైనటువంటి జనాంగాలకు దేవుడు నన్ను నిబంధనగా చేసి The ఉన్నాడు. purpose of the Lord for Jesus Christ and the purpose of the Lord for Eleanor Young are one and the same. దేవుని యొక్క ఉద్దేశము ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలోను, దేవుని యొక్క ఉద్దేశము ఎలినోర్ యంగ్ విషయంలోను రెండు ఒకటే. Oh my friends, what a great joy to do the work of the Lord. దేవుని యొక్క పనిలో ఉండటం అనేది ఎంత సంతోషకరమైనటువంటి విషయం You ఇది. know, for every 1 minute, 15 new Christians are added to the church. ప్రతి For every 1 minute, ప్రతి ఒక్క నిమిషానికి 52 మంది క్రైస్తవుల 50. సంఘానికి 1-5. 15 మంది క్రైస్తవుల సంఘానికి జాయిన్ అవుతున్నారు. So for every 1 minute, 15 new Christians are added to the church. ప్రతి ఒక్క నిమిషానికి 15 మంది క్రొత్తగా క్రైస్తవుల సంఘంలో చేర్చబడుతున్నారు. So in one day, 25,000 people are included in the body of Christ. సో ఒక్క రోజులో 25,000 మంది క్రొత్తగా క్రీస్తు సంఘములు అంటే సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్నారు. This is a 20 years back statistics. ఇది 20 సంవత్సరాల క్రితం గణాంకాలు ఇవి. But now I believe strongly, my friends, at least 50,000 believers are being added every day into the body of Christ. అయితే ఇప్పుడు నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ప్రతి రోజు 50,000 మంది క్రొత్తగా దేవుని యొక్క సంఘానికి Oh, చేర్చబడుతున్నారు. what a great joy, my friends. ఎంత అద్భుతమైన విషయం ఇది. Oh, lot of tribal people, lot of students, lot of church people, lot of people are coming to the Lord Jesus సో Christ. అనేక మంది యవనస్తులు, విద్యార్థులు, ట్రైబల్ పీపుల్ వారందరూ కూడా ప్రభువును అంగీకరించి ఆ సంఘానికి చేర్చబడుతున్నారు. Look at 49th chapter. 49వ అధ్యాయంలోకి రండి. We will see how people are coming to the Lord Jesus Christ. ఏ విధంగా ప్రజలు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు అక్కడ రాయబడి ఉన్నది. See, I'll read for you from 10th verse onwards. 10వ వచనంలో నుండి చదువుతూ ఉన్నాను. Or 11th verse. 11వ వచనము. I will turn all my mountains into roads and my highways will be raised up. నా పర్వతములన్నీ త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములను ఎత్తుగా చేయబడును. 12th verse. See, they will come from afar, some from the north, some from the west, some from the regions of Aswan. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తరపు దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు Aswan. సీనియల దేశం నుండి వచ్చుచున్నారు. 13th verse. Shout for joy, O heavens, rejoice, O earth, burst into the songs, O mountains, for the Lord comforts his people and will have compassion on his afflicted ones. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడిన యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయండి. Wow, my friends, when people are coming to the fold of Jesus Christ, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క దొడ్డిలోనికి అనేక మంది ప్రజలు వస్తా ఉన్నారు. we have to rejoice. మనం ఉత్సహించాలి. And what the Lord is saying to here, ఇక్కడ ప్రభు ఏం చెలవిస్తా he's ఉన్నాడు? saying, mountains you rejoice. పర్వతములారా మీరు ఉల్లసించండి. And he's also saying that heavens rejoice. ఆకాశములారా మీరు ఆనంద ధ్వని చేయండి. Earth you rejoice. ఓ ఆ భూమి నువ్వు సంతోషించుము. Mountains you rejoice. పర్వతాలారా మీరు సంతోషించండి. Everybody has to rejoice. అంతా అందరూ కూడా ఉత్సహించాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Do you enjoy, my friends? ఇదిగో మీకు సంతోషం వేస్తా ఉందా? Do you rejoice when people come back to the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు ప్రజలు వస్తా ఉన్నప్పుడు మీకు ఆనందం వేస్తా? 25,000 people coming every day to the Lord. Are you happy or not? 25,000 మంది ప్రతిరోజు ప్రభు దగ్గరికి వస్తున్నారన్న సత్యం వినప్పుడు మీకు సంతోషం అనిపించట్లేదా? Yes or no? అవునా కాదా The చెప్పండి. Zion says has been really the Zion fellowship has been expanded to different parts of this nation. ఈ యొక్క దేశంలో అనేక ప్రాంతాలకు సియోను సహవాసాన్ని దేవుడు విస్తరింప చేస్తా Today ఉన్నాడు. I'm not told it started just as a Bible study for 50 people and now it has grown big. ఉదయకాలం మనం విన్నాం కదా, ఒక రోజు కొద్ది మందిగా బైబిల్ స్టడీగా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సహవాసము దేవుడు విస్తరింప చేశాడు. Are you happy or not? మీకు సంతోషంగా ఉందా లేదా? Yes or no? Tell me, yeah, you are not happy. మీకు సంతోషంగా ఉన్నట్టు నాకు అసలు కనిపించట్లేదు. Therefore, the Lord is saying that mountains,
Forget these people. The Lord is saying that mountains, you rejoice. సో అందుకేనేమో దేవుడు అన్నాడు, వీళ్ళు ఎలాగో సంతోషించరు కానీ పర్వతాలారా మీరు సంతోషించండి. Earth, please rejoice. భూమి నీవు ఉల్లసించు, Mountains, you rejoice. పర్వతాలారా మీరు ఆనంద ధ్వని చేయండి. You know why the Lord is talking like that? ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నాడో తెలుసా? Zion has a lot of complaints. ఎందుకంటే సియోను అనేకమైన కంప్లైంట్స్ తీసుకొని వచ్చింది. Zion is not able to understand. సియోనికి ఇది అర్థం కాలా. I'm talking about the big Zion, that Zion. ఈ సియోన్ అంటే ఈ సియోన్ కాదు, సియోను. ఇది కూడా సేమ్ we are not able to understand. సో మనతో కూడా సమస్య అయితే దేవుని యొక్క సంకల్పాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. Look at 14, very important now. 14వ వచనం చైతే జాగ్రత్తగా వినండి. In English it starts with but Zion said. అయితే సియోను ఏమంటుందంటే But friends, అయితే. English is a wonderful language. ఇంగ్లీష్ చాలా అద్భుతమైన భాష ఇది. Ramu is a good boy, but రాము మంచోడే కానీ but is a very very difficult and a very terrible word. కానీ అయితే అనే మాట చాలా కష్టం అండి. The Lord is saying that all of you rejoice, but Zion is saying, Zion said, what is Zion said? పర్వతములారా భూమి ఆకాశమా ఉల్లసించు అని చెప్తూ అయితే సియోను అంటున్నాడు. What he's saying, the ఏమంటున్నాడు? Lord has forsaken me, the Lord has forgotten me. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుంటున్నది. What is that statement here? ఎంత చూడండి ఎలాంటి మాట అండి ఇది. The Lord has forgotten us. దేవుడు నన్ను మరిచిపోయాడు, The Lord has forsaken us. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. Are your plan and plan of the Zion are one and the same? దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తు ప్రభు పట్ల నీ పట్ల ఉన్న ఉద్దేశం రెండు ఒకటే అని చూసి But చెప్పాడు. now how can Zion say that the Lord has forgotten and forsaken? మరి ఎలా చెప్పగలదు ఇప్పుడు సియోను యెహోవా నన్ను విడిచిపెట్టున్నాడు, నన్ను మరిచిపోయాడని? We also, my friends, lot of complaints like this. మా యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి ఈ విధమైన కంప్లైంట్స్ When we తీసుకుంటాం. say God has forgotten us, దేవుడు నన్ను మరిచిపోయాడని చెప్పినప్పుడు God will not remember us, we are saying. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను మరిచిపోయాడని అర్థము. Out of sight, అంటే దేవుని యొక్క దృష్టిలో నుంచి నేను లేను అని అర్థము. out of mind. ఆయన మనసులో నేను లేను అని అర్థము. God has forgotten our family. మా కుటుంబాలను ఆయన మరిచిపోయాడు. See, many a times we think that God has forgotten us. దేవుడు మనల్ని అనేక సార్లు మరిచిపోయాడు అనుకుంటాము. I told you my story that 3 months I was in the bed. 3 నెలలు నేను మంచం మీద ఉన్నా. నా స్టోరీ చెప్పాను మీకు. I thought many a times that God has forgotten me. ఆ టైంలో నేను అనుకున్నాను దేవుడు నన్ను మరిచిపోయాడు, God has forsaken me. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. But suddenly I remembered these verses and then I believe that yes, God has not forsaken me. వెంటనే దేవుని యొక్క వాక్యాలు నాకు జ్ఞాపకం చేసినప్పుడు నిజమే, దేవుడు నన్ను మరిచిపోలేదు. We think many times, my friends, when we face some kind of pressures in life, జీవితంలో కొన్ని ఆ యొక్క ప్రెషర్స్ ఒత్తిడులు మనం ఎదుర్కొన్నప్పుడు we think that it is out of God's mind. దేవుడికి ఆయన మనసులో నుంచి నన్ను తీసేసాడు అనుకుంటాం. God has not remembered us. దేవుడు నన్ను ఇక మర్చిపోయాడు అనుకుంటాం, జ్ఞాపకం చేసుకోవట్లేదు నన్ను. Zion is saying like that. సియోను కూడా అలాగే చెప్తుంది. You know why Zion is saying like that? సియోను అలా ఎందుకు చెప్తుందో తెలుసా? Because Zion has to go to Babylon. ఎందుకంటే సియోను బబులోనికి వెళ్ళాలి. Zion has to stay in Babylon for 70 years. 70 సంవత్సరాల పాటు సియోను బబులోనులో ఉండాలి. After Isaiah, we know that Jeremiah comes. యెషయా తర్వాత ఇర్మియా గ్రంథం ఉంది మనకు తెలుసు And కదా. Jeremiah also talks to the people of God. ఇర్మియా కూడా దేవుని ప్రజలతో మాట్లాడాడు. But people did not listen to Jeremiah. కానీ ఆ ప్రజలు ఇర్మియా మాటలు వినలేదు. So the Lord has punished the nation of Israel by bringing Nebuchadnezzar. నెబుకద్నెజరు అనే వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు ఆ యొక్క సియోనుని ఆయన క్రమశిక్షణ చేయవలసి వచ్చింది. And the Nebuchadnezzar came and he burned the temple of God in Zion. నెబుకద్నెజరు వచ్చాడు, ఆ సియోనులో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని కాల్చేశాడు. And he took all the people to Babylon. ఆ ప్రజలందరినీ కూడా బబులోనికి చెరకొని తీసుకుని వెళ్ళాడు. 70 years they stayed there. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. And at that moment of time they are saying that God has forgotten me. ఆ సమయంలో వాళ్ళు యెహోవా మమ్మల్ని మరిచిపోయాడు. And Isaiah is prophesying that these people are going to say these words after many years. సో అనేక సంవత్సరాల తర్వాత ప్రజలు చెప్పబోయేటువంటి ఆ మాటలని ప్రవచనాత్మకంగా ఇప్పుడు చెప్తున్నాడు. God has forsaken me. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. God has forgotten దేవుడు me. నన్ను మరిచిపోయాడు. 70 years. 70 సంవత్సరాల పాటు. Friends, have you ever lost 1 year in your life? మీ యొక్క జీవితంలో ఎప్పుడన్నా ఒక సంవత్సరం టైం పోగొట్టుకున్నారా? A lot of people. అనేక మంది తలలు ఊపుతున్నారు. I lost 2 years in my engineering, before engineering. నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వక ముందు 2 సంవత్సరాల టైం వేస్ట్ అయింది. Once I went to long-term coaching. ఒకసారి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా. There's only one Narayana at that time in ఆ Nellore. టైంలో ఒకటే నారాయణ ఉండేది. I went to Narayana coaching center. నారాయణ కోచింగ్ సెంటర్ కి వెళ్ళాను. 1 year long-term coaching. లాంగ్ టర్మ్ 1 ఇయర్ తీసుకున్నా. Disqualified. అసలు క్వాలిఫై అవ్వాలా.
Can anybody take long-term coaching and disqualify? ఎవరన్నా లాంగ్ టర్మ్ తీసుకొని కనీసం క్వాలిఫై కూడా అవ్వకుండా ఉంటారా? And again, I joined degree first year. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. My friends already all this degree second year. సో డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసారు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ. I was studying first year. My friends are studying second year. సో నేనేమో ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను, నా ఫ్రెండ్స్ ఏమో నాతో చదివిన రెండో సంవత్సరంలో ఉన్నారు. Again, I wrote. మరలా రాశాను. Again, gone. ఇంకా అప్పుడు రాలేదు. Then I accepted Jesus Christ as my personal savior. అప్పుడు యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. Again, I wrote. మరలా రాశాను. Oh, I got in Geetham University. ఇప్పుడు గీతమ్స్ యూనివర్సిటీలో వచ్చిన సీటు. 2 years was wasted. 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను నేను. 70 years if you waste. 70 సంవత్సరాలు వేస్ట్ అయితే Oh, you will say the Lord has really forsaken and forgotten. ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడని Praise చెప్తాను. God for that question. ఆ యొక్క ప్రశ్నను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. God has given a wonderful answer. సో దేవుడు అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. Friends, he has given a 10-point answers. 10కి 10 మార్కులు వచ్చేటటువంటి ఆన్సర్ ని ప్రభు ఇచ్చాడు. Das kadas we say that. 10కి 10 మార్కులు. Because ఎందుకు? they said that God has forsaken us. వారు అంటున్నారు యెహోవా మమ్మల్ని ఎడబాసి ఉన్నాడని. You will see the first answer. మొదటి ఆన్సర్ చూద్దాము. 15th verse. Can a mother forget the baby at her breast and have no compassion on the child she bore? Though she may forget, I will not forget. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. What an assurance, my friends, for us. అద్భుతమైనటువంటి నిశ్చయత ఇది. The picture, my friends, I am going to bring you 10 pictures now. ఇప్పుడు మీకు 10 ఆ యొక్క పిక్చర్స్ అంటే నమూనాలు మీకు చూపిస్తాను. The first picture is about a mother. మొట్టమొదటి పిక్చర్ అంటే ఒక తల్లి, Caring mother. అంటే చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి తల్లి, or unforgetting mother. ఎన్నడూ మరిచిపోయినటువంటి ఒక తల్లి. Friends, no mother will forget her child. తన పిల్లను ఏ ఒక్క తల్లి కూడా మర్చిపోదు. But there are some mothers who will forget. కానీ కొంతమంది తల్లులు మర్చిపోతారు. For example, if you go to North India, నార్త్ ఇండియా వెళ్తే, especially in the state of Haryana, హర్యానా లాంటి రాష్ట్రానికి వెళ్ళినట్లయితే, if you got a girl child, గనక ఒక అమ్మాయి పుడితే they will despise her, most of them. ఆమెని తృణీకరిస్తారు. Most of them. Yeah. And recently, want to tell you a small story. ఒక చిన్న స్టోరీ చెప్తాను. In Haryana, what happened is that one baby was born. హర్యానాలో ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది. And the mother threw her in the dustbin. ఆమెని ఆ చిన్న పాపని వాళ్ళ తల్లి డస్ట్బిన్ లో పడేసింది. And the stray dogs came. వీధి కుక్కలు వచ్చినాయి. They came and they started eating the baby. ఆ యొక్క పసి బిడ్డను ఆ వీధి కుక్కలు తినటం స్టార్ట్ చేశాయి. And they have eaten the cheeks first of all. మొట్టమొదటిగా ఆ యొక్క బొగ్గలను తినేసి. Suddenly she started crying and people came and rescued the baby. సో ఆమె అరవటం ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి ఆ డస్ట్బిన్ నుంచి ఆ బిడ్డను తీసుకున్నారు. And then she was taken to the government place. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. After 2 years in the government, 2 సంవత్సరాలు ఉన్న తర్వాత, one of my friend from Hyderabad, నా యొక్క స్నేహితులు ఒకరు హైదరాబాద్ వచ్చారు. he learned about this story. ఈ యొక్క స్టోరీ ఆయనకు తెలుసుకున్నాడు. ఆయన And he went to హర్యానా వెళ్ళాడు. He adopted that baby. ఆ యొక్క చిన్న పాపని దత్తత తీసుకున్నాడు. And he brought her to హైదరాబాద్ తీసుకొచ్చాడు ఆ పాపని. And now they went to CMC Vellore. ఇప్పుడు ఆ పాపని తీసుకుని CMC వెల్లూరు వెళ్ళారు. They did lot of plastic surgery. ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. And now they went to US. ఇప్పుడు ఆమె US అమెరికా తీసుకుని వెళ్ళారు. And they are staying now in US. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. They already have 2 children. సో వాళ్ళకి 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు. And they adopted one more girl. సో ఇప్పుడు ఇంకొక పాపని వాళ్ళు దత్తత తీసుకున్నారు. Mother may forget. చూడండి, తల్లి మర్చిపోయింది. Father, heavenly Father will never forget. కానీ పరలోకపు తండ్రి ఎన్నడూ మర్చిపోడు. Zion is saying that God has forgotten. సియోన్ అంటుందంట దేవుడు నన్ను మర్చిపోయాడని. The Lord said, I have not forgotten. దేవుడు అంటున్నాడు, నేను ఎన్నడూ మర్చిపోను. Can a mother forget her baby? ఇదిగో స్తన్యమిచ్చు బిడ్డను తన తల్లి మర్చిపోతుందా? She may forget. ఆమెనా మర్చిపోతదేమో. But I will never forget. నేను ఎన్నడూ మరువను. Wow, what an assurance, my ఎంత friends. అద్భుతమైనటువంటి నిశ్చయత ఇది. The second important assurance. రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి నిశ్చయత, your walls are ever before me. నీ యొక్క ప్రాకారములు ఎన్నడూ నా కన్నుల ఎదుట ఉన్నవి. Walls are ever before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. Friends, the walls of Jerusalem have been broken down. యెరూషలేము యొక్క ప్రాకారములు పడగొట్టబడ్డాయి. They have been burned down. అవి కాల్చివేయబడ్డాయి. But the Lord is saying that they are still before my eyes. అయితే ప్రభు అంటున్నాడు, ఆ ప్రాకారాలు ఇంకా నా కళ్ళ ముందు ఉన్నాయి అంటున్నాడు. They will be rebuilt. అవి తిరిగి మరలా కట్టబడతాయి. My servant Nehemiah is going to come and rebuild the walls of Jerusalem. నా సేవకుడైన నెహెమ్యా వస్తాడు, ఆ పడిపోయిన ప్రాకారాలను కడతాడు. Friends, we see God as a wonderful architect. చూడండి, ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క రూపకర్తగా లేకపోతే ఆర్కిటెక్ట్ గా కనిపిస్తున్నాడు. Friends, you know who is an architect? ఆర్కిటెక్ట్ అంటే ఎవరు తెలుసా?
Earlier days, if you want to build a good house, అంటే పురాణ దినాల్లో ఒక మంచి ఇల్లు నువ్వు కట్టాలంటే one architect is not a civil engineer, but he is an architect. ఆయన సివిల్ ఇంజనీర్ కాదు కానీ మంచి ఆర్కిటెక్ట్ ఆయన. He will come with a big plan. ఒక మంచి ప్లాన్ తో వస్తాడు. He will bring the plan like this. సో ఆ ప్లాన్ ఇట్లా మడత పెట్టుకొని ఒక Ah. తీసుకొస్తాడు. And he will open the plan. ఆ ప్లాన్ ఇట్లా ఓపెన్ చేస్తాడు. They say, sir, this is your bedroom. సార్ ఇది మీ బెడ్రూమ్ అండి. This is how you enter into the hall. ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అవుతావు. And there is a kitchen here. ఇక్కడ కిచెన్ ఉంది. This is the plan, sir. ఇదండి ప్లాన్ అండి అని చెప్తాడు. And we say, sir, please change the plan like this. సో అయ్యా ప్లాన్ ఇట్లా మార్చు అంటే Okay, sir, and he will change the plan. మరలా ప్లాన్ ఇట్లా మారుస్తాడు. Final, sir? అవునండి ఇప్పుడు ఫైనలా? Yes, final. ఓకే సార్ ఫైనల్. And he will always hold the plan. ఆ ప్లాన్ ఎప్పుడు పట్టుకొని ఉంటాడట. He will always go to the site. ఆ సైట్ కి వెళ్తాడు. He said to the engineers, civil engineers, Mestri, everybody, Baya, Aisa banana, Aisa banana. ఉన్నటువంటి మేస్త్రి సివిల్ ఇంజనీర్ వాళ్ళందరికీ ఆ ప్లాన్ చూసి ఇలా నువ్వు కట్టాలి, ఇలా నువ్వు కట్టాలి. In 6 months, the plan will be exactly there. సో ఇక్కడ ఉన్నటువంటి పేపర్ మీద ఉన్న ప్లాన్ 6 నెలల్లో ఎగ్జాక్ట్ గా బిల్డింగ్ లో కనిపిస్తుంది. If you go to Nagarjuna Sagar, నాగార్జున సాగర్ కి వెళ్ళినట్లయితే you will see a big plan of Nagarjuna Sagar Dam. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క పెద్ద ప్రణాళిక అక్కడ ఉంటది. There's a museum also. అక్కడ మ్యూజియం కూడా In ఉంది. that museum, we see a big plan. ఆ మ్యూజియం లో ఆ ప్రాజెక్ట్ గురించినటువంటి ప్రణాళిక ఉన్నది. They said, sir, this is the plan, this is the dam. ఇదిగో ప్రణాళిక ఇలా వేయబడింది. దాని యొక్క అసలైనటువంటి డ్యామ్ ఇదిగో ఇలా జరిగింది. Exactly, he will build. ఇదిగో ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా అట్లాగే కట్టారు. The Lord has a great plans for each one of us. మనందరి జీవితాల పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. And the Lord always carries his plan. ఆ యొక్క ప్లాన్ ని దేవుడు ఆ యొక్క చర్మపు చుట్టలాగా ఆ ప్రణాళికను కలిగినటువంటి చుట్టలాగా పట్టుకొని ఉన్నాడు. Till he establishes you, my friends, he will not go back. ఆ ప్రణాళికలో ఉన్నది ఖచ్చితంగా నీలో చూసే వరకు కూడా ఆయనని విడిచిపెట్టడు. Even if you go against the Lord, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా కానీ he will punish you and you bring it back. ఆయనను క్రమశిక్షణ చేస్తాడు, మరలా వెనక్కి And తీసుకొస్తాడు. he will see that his plan will be exactly fulfilled in your ఆయన life. యొక్క ప్రణాళిక ఖచ్చితంగా నీలో నెరవేర్చబడినట్లుగా చూస్తాడు ఆయన. Second picture is about a brilliant architect. రెండవ నమూనా లేకపోతే పిక్చర్ ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి శిల్పికారి. 17th verse, 16th, 16th. 16వ వచనము. See, I have engraved you on the palms of my hands. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. What is the picture here? ఇక్కడ ఒక పిక్చర్ ఏంటి? Picture? ఏం చూస్తున్నాం ఇక్కడ మన ఈ వచనంలో? Hand చూస్తారు, okay. This is a picture of, for example, if you are a cricket fan, నువ్వు కనుక బాగా క్రికెట్ ఆడే వ్యక్తి కానీ లేకపోతే ఫ్యాన్ అయితే, క్రికెట్ ఫ్యాన్ if you అయితే see Virat Kohli, విరాట్ కోహ్లీని చూడగానే his body is full of tattoos. ఆయన శరీరం అంతా కూడా ఫుల్ టాటూస్ ఉంటాయి. And India, my friends, everybody is now going for tattoos. సో భారతదేశంలో చూస్తే ఎవరు పడితే వాళ్ళు టాటూలు వేసుకుంటానే ఉన్నారు. And Bible talks against the tattoos. కానీ బైబిల్ టాటూస్ కి అగెనిస్ట్ గా మాట్లాడుతా ఉంది. If you study Leviticus, the Lord is against the tattoo. లేవియా కాండం కనుక మనం చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది అది. But Babylon is known for tattoos. కానీ బబులోను ఇక ఫుల్ ఎప్పుడు మొత్తం టాటూస్ వాళ్ళు. And these Israel people go to that place to stay there for 70 years as a punishment. సో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకు దేవుడు ఇచ్చిన క్రమశిక్షణలో భాగంగా బబులోనికి వెళ్ళారు 70 సంవత్సరాలు. And they see many people having tattoos. సో ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలా మంది టాటూలు వేసుకుని వచ్చారు. You know what is tattoo means? టాటూ అంటే అర్థం ఏంటో తెలుసా? It is a permanent mark. అది శాశ్వతమైనటువంటి ఒక ముద్ర. Once you put a tattoo, it will not go. ఒకసారి నువ్వు టాటూ వేసుకున్నావంటే ఇంకా అది పోదు. And if you want to remove the tattoo from your skin, ఆ యొక్క టాటూని కనుక నీ యొక్క చర్మం మీద నుంచి నువ్వు తొలగించాలంటే you have to burn your skin. నీ యొక్క చర్మాన్ని నువ్వు కాల్చాలి. Otherwise, you have to die. లేకపోతే నువ్వు చనిపోవాలి. If you die, what happens? చచ్చిపోతే ఏమవుద్ది? Tattoo also goes ఆ along with చర్మం in the mud. చివిగిపోద్ది, దాంతో పాటు టాటూ కూడా పోతుంది. And the Lord is saying that I have tattooed you on my palms. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎన్నడూ చెరిగిపోయినటువంటి టాటూ లాగా నా అరచేతిలో నేను నిన్ను ముద్రించుకున్నాను. It will never be erased. అది ఇంకెన్నడూ తుడిచివేయబడదు. The marks of Jesus Christ on the cross will be never erased. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పొందినటువంటి ఆ యొక్క శ్రమల యొక్క ముద్రలు ఎన్నడూ కూడా తుడిచివేయబడలేవు. That is how the Lord is loving each one of us. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. But Zion, what is saying? కానీ సియోన్ ఏమంటుంది? The Lord has దేవుడు నన్ను forgotten, మర్చిపోయాడు, forsaken. విడిచిపెట్టేశాడు. The Lord said, ప్రభు అంటున్నాడు caring mother, ఒక తల్లి స్తన్యమిచ్చి తల్లిలాగా, brilliant architect, ఒక అద్భుతమైనటువంటి శిల్పిలాగా, unremovable marks. ఇక ఎన్నడూ తుడిచివేయలేనటువంటి ఒక ముద్రలాగా. Only 3 covered, my friend. There are 7 points. ఇంకా 3 అయినా ఇంకా 7 ఉన్నాయి. Excited or not? ఎగ్జైట్ అవుతున్నారా లేదా? I am excited to tell you. ఇవన్నీ చెప్పడానికి నేను ఎగ్జైట్ అవుతున్నాను. Okay, 18th verse. 18వ వచనము. Lift up your eyes and look around. All your sons gather and come to you. కన్నులెత్తి నలుదిశలను చూడండి, వీరందరూ కూడుకుని యొద్దకు వచ్చున్నారు. As sure as I live, declares the Lord, you will wear them all as ornaments and you will put them on like a bride.
నీవు వీరందరిని ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె వడ్రాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకరణముగా ధరించుకొందువు. What is the picture here? ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్న పిక్చర్ ఏంటి? What is the picture? చెప్పండి త్వరగా. Huh? ఆర్నమెంట్. Ornament. Okay, one more picture. See very clearly what is the picture. Huh? బ్రైడ్. Bride. Very good. Bride. పెండ్లి కుమార్తె. Friends, please tell me, when will the father will be very happy? సో తండ్రి ఎప్పుడు బాగా సంతోషంగా ఉంటాడు చెప్పండి? When the small girl goes to the school, ఆ చిన్న పాప స్కూల్కి వెళ్ళినప్పుడు, first day in the school, daddy will be happy also. సో Of course. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు డాడీకి సంతోషం ఉంటుంది. If the girl goes to the college, కాలేజ్కి వెళ్ళినప్పుడు daddy is very happy. డాడీకి బాగా సంతోషం ఉంటుంది. If the girl gets the job, ఆ యొక్క పాప కనుక మంచి ఉద్యోగం వస్తే daddy will be happy. డాడీకి సంతోషం ఉంటుంది. And tell me, when will be the daddy will be more happy? ఎప్పుడు నాన్నగారికి అత్యధికమైనటువంటి ఆనందం వస్తుంది? When he see his daughter as a bride. తన కుమార్తెను పెండ్లి కుమార్తెగా చూసినప్పుడు వస్తుంది సంతోషం. Father will be extremely happy. అప్పుడు తండ్రి చాలా అత్యధికమైన ఆనందాన్ని పొందుతాడు. And you know, my friends, many girls on the marriage day, if they lost their father before, సో వాళ్ళ నాన్నగారు కనుక వాళ్ళ యొక్క వివాహానికి ముందే కనుక చనిపోతే, on the marriage day we see the girl struggling a lot. చూడండి ఆ రోజు ఆ యొక్క పెండ్లి కుమార్తె ఎట్లా స్ట్రగుల్ అవుతుందో. With all her makeup, she comes and stand before her father's photo. సో అంతా ఫుల్ గా పెండ్లి కుమార్తె లాగా మేకప్ వేసుకొని ఆ నాన్నగారి యొక్క ఫోటో ముందు నుంచి ఉంటుంది. And they will say, Daddy, I am missing you. సో డాడీ నేను మిస్ అయ్యాను నిన్ను. Friends, Daddy is very important for us. సో డాడీ చాలా ప్రాముఖ్యం. The Lord is like a proud father. ఇప్పుడు దేవుడట ఒక చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నటువంటి ఒక తండ్రి లాగా ఉన్నాడు. When he sees his daughter as a bride, father will be a proud man. సో తండ్రి తన కుమార్తెను పెండ్లి కుమార్తెగా చూసినప్పుడు ఎంతో గర్విస్తాడు. The Lord is saying that don't worry, I am like a proud father. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తున్నప్పుడు ఒక అతిశయిస్తున్నటువంటి తండ్రి లాగా నేనున్నాను. 20th verse. 20వ వచనము. The children born during your bereavement yet say in your hearing, this place is too small for us, give us more space to live in. నీవు సంతానహీనురాలమైనప్పుడు నీకు పుట్టిన కుమారుడు ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని నీ చెవులో చెప్పుదురు. Now what is the picture here? చెప్పండి ఇక్కడ పిక్చర్ ఏంటి? What is the picture? ఈ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఏ పిక్చర్ చూస్తున్నాము? This is the picture of a mother who is very happy. ఇక్కడ అత్యధికంగా ఆనందించేటటువంటి ఒక తల్లిని మనం చూస్తున్నాం. When a mother will be happy, tell me? ఇప్పుడు చెప్పండి, తల్లి ఎప్పుడు బాగా సంతోషిస్తుంది? Christmas time. క్రిస్మస్ టైంలోనా? All her children studying somewhere here and there, they will all come for Christmas holidays. అక్కడ ఇక్కడ అక్కడ చదివే వాళ్ళ పిల్లలందరూ క్రిస్మస్ కి ఇంటికి వస్తారు. Mother will be happy. తల్లికి బాగా సంతోషం. Friend, this mother is saying that from where my children came. సో ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ? We all went to Babylon like a small people. ఇదిగో చిన్న పిల్లలాగా బబులోనికి వెళ్ళారు We are వీళ్ళు. very few in number. వారు చాలా కొద్ది మందిగా నెంబర్ లో But ఉన్నారు. now many children have come. ఇప్పుడు అనేక మందిగా తిరిగి వచ్చారు. From where they came? ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? Oh my friend, Zion worship started with only 4 or 5 ఇదిగో people. 4-5 సియోను సహవాసం ప్రారంభమైంది. And now we have 400 here itself. ఇక్కడే మనకు 400 మందిని And చూడగలుగుతున్నాము. how much more people are there, my friends, ఇంకా across the ఇంకా nation? అనేక సంఘాలు ఎంత మంది ఉన్నారు? Proud father and a happy mother. ఇదిగో ఒక అతిశయించే తండ్రి, ఆనందించే తల్లి. We'll go fast. కొంచెం మనం ఫాస్ట్ గా వెళ్దాం. 23. 23వ వచనము. Kings will be your foster fathers and queens your nursing mothers. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదీలుగాను ముందురు. All the servants of God of Zion Church, please listen. సియోను సహవాసంలో నుండి సేవకులారా దయచేసి వినండి మాటలు. Who will take care of your children? మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? Kings will take care of your children. రాజులు మీ పిల్లలను చూసుకుంటారు. Queens will take care of your children. వారి యొక్క రాణులు మీ పిల్లలకు దాదీలుగా ఉంటారు. What a great promises here. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. If you ask me, my friends, I tell the story that all these 26 years of ministry, my friends, God has given many foster fathers and foster mothers for us. ఈ 26 సంవత్సరాల సేవా జీవితంలో మీరు కనుక నన్ను అడిగినట్లయితే ఈ విధముగా అనేక మంది పోషించేవారుగా, చూసుకునేటువంటి వారుగా, తల్లులుగా దేవుడు మాకు ఇచ్చాడు. If you ask anything, I will tell you, my friends. If you ask me, Anna, your shirt is very nice, please ask me. అన్నా మీ షర్ట్ చాలా బాగుందని అడిగారు అనుకోండి, అడగండి కదా, అడగండి. అడగండి.
One of my friend from Chennai, when we went to his house, he gifted me this 3,000 rupees shirt. అదిగో చెన్నైలో ఒక నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 3,000 రూపాయల షర్ట్ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. You asked me who gave me this watch. ఇదిగో ఈ వాచ్ భలే ఉందని నన్ను అడగాడండి. I will tell you a story, my friends, of everything that God has provided me through చూడండి. foster parents and foster mothers. సో ఈ విధముగా పోషించే తండ్రులు పోషించే తల్లుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అనేకమైనవి ప్రతి దాని వెనక ఒక స్టోరీ ఉంది. అడిగితే చెప్తా నేను. My mother-in-law, when you are getting married, she asked me, what is your salary? సో మా అత్తగారు అడిగారు, మాకు వివాహం చేసుకోబోయే టైంలో నీ శాలరీ ఎంత అన్నారు. I said 1,500 rupees. నా శాలరీ 1,500 అని చెప్పాను. She said 1,500. 1,500. I said, no, madam, 500 rupees rent also is there. సో దాంట్లో 500 రూపాయలు రెంట్ కట్టాలి. She fell like this and she was unable to get up for 1 week. ఆమె అట్లా పడిపోయి ఇంకో వారం రోజులు బెడ్ మీద నుంచి లేవాలి. Literally, she was on the bed for 1 week. వారం రోజులు బెడ్ మీద నుంచి లేవాలి, నిజంగానే లేవలేదు. Oh, my friends. పిల్లరా, Yeah, but God has provided many foster parents and foster mothers. అనేక మంది పోషించు తల్లులను పోషించు తండ్రులను దేవుడిచ్చాడు. And today we take care of many children in North India. నార్త్ ఇండియాలో అనేక మంది పిల్లల్ని మేము పోషించగలుగుతున్నాం. Not ఇప్పుడు. many people, but there are 7 children whom we are really taking care of their education needs. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి 7గురికి వాళ్ళ యొక్క చదువు విషయమైనటువంటి అవి అవసరతలు తీర్చడానికి దేవుడు మాకు సహాయం చేస్తాడు. One girl in 7th class, one girl in 8th class, one are in 2nd, 3rd, and one is a preschool. సో 7వ తరగతి 2వ తరగతి ఇంకొకరు 7వ తరగతి ఇంకొకరు ప్రీ స్కూల్ అట్లా ఉంటా With ఉన్నారు. all my friends, we support every day, every month education. We said, you study engineering or degree or any medicine, we will support you. సో మీరు ఇంజనీరింగ్ చదువుతారో డిగ్రీ చదువుతారో మెడిసిన్ చదువుతారో ఇదిగో మేము మిమ్మల్ని పోషిస్తాము. Pastors' children are taken care by you. సేవకుల యొక్క పిల్లల్ని పోషిస్తాడు దేవుడు. Church, don't forget your pastors who minister to you. ఇదిగో మిమ్మల్ని మీకు పరిచయం చేస్తున్నటువంటి సేవకుల్ని సంగమా మీరు మర్చిపోవద్దు. They will never tell your needs, but you should understand their needs. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరతలు మీకు చెప్పరు, మీరు వాటిని గ్రహించాలి. Foster parents and foster mothers. పోషించు తండ్రులు పోషించు తల్లులు Are you with me or not? ఉన్నారా? మీరు నాతో ఉన్నారా లేదా? How many pictures? ఎన్ని పిక్చర్స్ చూసా ఇప్పటికి? I will come back again. Don't మళ్ళా worry. వస్తానులేండి, వెనక్కి వస్తాను. Next one. తర్వాత 24. 24వ వచనము. Can a plunder be taken from warriors? ఆ బలాఢ్యుడి చేతుల నుండి కొల్ల సొమ్ము ఎవడన్నా తీసుకోగలడా? Are captives rescued from the fire sea? భీకరులు చెరపట్టిన వారిని విడిపించగలదురా? But the Lord says yes. యెహోవా సెలవిచ్చినాడు అవును అని. Friends, who are these captive people? ఎవరు ఈ బంధించబడిన వాళ్ళు ఎవరు? For example, David has lost everything. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. When he went to fight the Philistines, ఫిలిస్తీన్ల దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు some other people came and took away his wives and daughters and children. తన పిల్లలని తన భార్యలను తన కలిగిన సమస్తాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అందరూ వచ్చి. And David collapsed there only. దావీదు అక్కడే కూలబడిపోయాడు. But David found strength in the Lord. అయితే యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. David asked the Lord, Lord, shall I go after those people? దేవా నేను వెళ్ళుదునా వాళ్ళని తరుముదునా అని అడిగాడు. Lord said, yes, you go. వెళ్ళు వెళ్ళు. And he went and recovered everything. దావీదు వెళ్ళాడు, సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. Friends, it is impossible to go to that party and bring that back. చూడండి, కొల్ల సొమ్ముగా తీసుకొని వెళ్ళినటువంటి బలాఢ్యుల చేతుల నుండి తిరిగి మరలా తెచ్చుకోవటం అనేది ఎంత అసాధ్యమో చూడండి. Our God is a brave warrior. మన దేవుడు బలాఢ్యుడైనటువంటి యోధుడు. He will fight our battles. మన యుద్ధాలను ఆయనే చేస్తాడు. All our failures and weaknesses and my friends waste of years, he will bring them back. ఇదిగో మన బలహీనతలు, మన యొక్క ఓటములు, మనము పాడు చేసుకున్నటువంటి ఆ యొక్క సంవత్సరములు అన్నిటి యొక్క సంపదను తిరిగి మనకిస్తాడు. Bhakta Singh brother wrote a book called as David Recovered All. బ్రదర్ భక్త్ సింగ్ గారు ఒక పుస్తకం రాశాడు, దాని పేరేంటో తెలుసా? దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. Whatever you lose, my friends, the Lord will recover them back. నీ జీవితంలో నువ్వు ఏమి పోగొట్టుకున్నా కానీ తిరిగి దేవుడు దాన్ని సమకూర్చగలుగుతాడు. Okay, we'll stop here in this, not stop in the sense, not message, only these pictures. సో ఈ యొక్క పిక్చర్ ఇక్కడ ఆపుతాము. How many pictures we covered? ఇప్పటి వరకు ఎన్ని పిక్చర్స్ చూసాము? 7. Very good. The fourth one, మొట్టమొదటి చెప్పండి. caring mother. పట్టించుకునేటువంటి పోషించు తల్లి. Second, unremovable marks. తొలగించలేనటువంటి ముద్ర. Brilliant architect. అద్భుతమైనటువంటి యొక్క శిల్పి. Proud father. అతిశయించే తండ్రి. Happy mother. ఆనందించే తల్లి. Foster fathers. పోషించే తండ్రులు తల్లులు. Nursing mothers. పోషించే తల్లి. Brave warrior. బలాఢ్యుడైనటువంటి యోధుడు. 2 points also there. Dependent God. Please write down. Dependent God. దేవుని మీద ఆధారపడము. Dependent God. We can depend upon God. మనము దేవుని మీద ఆధారపడగలము. Then covenant keeping God. దేవుడు తన నిబంధనను స్థాపించువాడు. That is our God. మన దేవుడు ఆ దేవుడు.
Are you happy or not, my ఇప్పుడు friends? చెప్పండి, మీరు సంతోషంగా ఉన్నారా లేదా? Don't ever say that God has forgotten and forsaken. జీవితంలో ఎప్పుడు మీరు చెప్పొద్దు దేవుడు నన్ను మరిచిపోయాడని, దేవుడు నన్ను విడిచిపెట్టాడని. Even if you say, my friends, don't worry. మీరు చెప్పినా గానీ పర్వాలా. Come back to this passage. ఇదిగో ఈ ప్యాసేజ్ దగ్గరికి రండి. Look at this passage. ఈ వాక్య భాగాన్ని చదవండి. And the Lord will tell you and giving his assurances after assurances saying that I have not forgotten you. నిశ్చయిత తర్వాత నిశ్చయిత, నిశ్చయిత తర్వాత నిశ్చయిత ఇస్తాడు. నేను నిన్ను మరువలేదు, విడువలేదు, ఎడబాయలేదని. Oh, my friends, what we have seen thus far in this 45 minutes, ఈ యొక్క 45 నిమిషాల్లో మనం ఏం చూసాము? we have seen two things. రెండు విషయాలు చూసాము. The first thing is that the plan of God for Jesus Christ and Yes. the plan of God for the Zion is one and the same. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలోను, సియోను విషయంలోను దేవుని యొక్క ఉద్దేశము ఒక్కటే అన్న సత్యాన్ని చూసాం. And that purpose is to bring the gospel to the ends of this world. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే భూ దిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళట. And for that purpose, Zion is extremely important. ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చుకున్నటకు సియోను ఎంతో ప్రాముఖ్యమైనది. But Zion is saying that God has forgotten and forsaken. అయితే సియోను అంటుంది దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అంటుంది. The Lord said, I have not forgotten, and he had given 10 assurances. దేవుడు నేను విడవలేదు, మరిచిపోలేదని చెప్పడానికి 10 ఆ యొక్క నిశ్చయతలను దేవుడిచ్చాడు. Are you happy or not? సంతోషంగా ఉన్నారా లేదా ఈ నిశ్చయతలు విన్న తర్వాత? Yes or no? చెప్పండి. Yes. Let's take a pause here. ఒక్కసారి ఆగుదాం ఇక్కడ. Why Zion is saying like that? మరి ఎందుకు సియోన్ అట్లా చెప్తా ఉంది? What is the problem? Real problem, tell me. సియోన్ యొక్క అసలు సమస్య ఏంటి చెప్పండి ఇప్పుడు. For example, in our life also we say the same point again and again to the Lord. మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి మాటలు మరలా చెప్తాం. What is the problem? సమస్య ఏంటి చెప్పండి. There is a core of the core problem is there. What is that? Huh? దేవుణ్ణి విడిచిపెట్టిన. Very good. Okay, very good. Then what is the problem? Faith, very good. Lord, lack of faith. What? Huh? Okay, a lot of things are there. Very good. You are on the line. And the Bible tells us the real problem. వాక్యము బైబిల్లో మనకు అసలు ప్రాబ్లం ఏంటో రాయబడి ఉంది. We will see what is the problem. అసలు సమస్య ఏంటో చూద్దాం. And after listening to this, don't say that, that is wrong. ఇది విన్న తర్వాత అది రాంగ్ అని చెప్పకండి. That is the word of God. అది దేవుని వాక్యం అది. Yeah, we'll see chapter 50. 50వ అధ్యాయం చూద్దాం రండి. Second verse. 2వ వచనము. When I came, నేను వచ్చినప్పుడు why was there no one? ఎవడును లేకపోనేలా. When I called, నేను పిలిచినప్పుడు why was there no one to answer? ఎవడును ఉత్తరమియ్యకుండానేలా. Was my arm too short to ransom you? నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా. Do I lack the strength to rescue you? విడిపించుటకు నాకు శక్తి లేదా. By a mere rebuke I dried up the sea. నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులు ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. Okay, now tell me what is the real problem? ఇప్పుడు మీరు చెప్పండి అసలు సమస్య ఏంటి? What is the problem? Threefold problem. 3 విధాలుగా ఉన్నటువంటి సమస్య ఏంటో ఇక్కడ కనిపిస్తా ఉంది. First problem is that no respect. మొట్టమొదటిది ఏంటంటే దేవునికి గౌరవం లేకపోవడం. We are not respecting the presence of God. దేవుని యొక్క సన్నిధిని గౌరవించకపోవడం. The Lord says, when I came, there is no one. నేను వచ్చినప్పుడు ఎవరు లేరు అక్కడ. The second one is that the Lord is saying that when I spoke, nobody responded. నేను పిలిచినప్పుడు ఎవరు ప్రతిస్పందించలేదు. Third thing is that you did not understand my power. నా యొక్క శక్తి ఏంటో మీకు అర్థం కాలేదు. People failed to recognize God's power. ప్రజలు దేవుని యొక్క శక్తిని ఎరుగుటలో విఫలమయ్యారు. The first one, మొట్టమొదటిది people failed to respect God's presence. దేవుని యొక్క సన్నిధిని గౌరవించే విషయంలో ప్రజలు ఫెయిల్ అయ్యారు. Number 2, people failed to respond to God's word. దేవుడు పిలిచినప్పుడు ప్రతిస్పందించేటటువంటి విషయంలో ప్రజలు ఫెయిల్ అయ్యారు. Third thing, people failed to recognize God's power. మూడవది దేవుని యొక్క శక్తిని గ్రహించే విషయంలో ప్రజలు ఫెయిల్ అయ్యారు. Friends, have you ever went to any political party meeting? పొలిటికల్ అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్స్ కి ఎప్పుడైనా వెళ్ళారా? Meeting of KCR or our Prime Minister, Chief Minister? కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గారు గాని మీటింగ్స్ కి ఎప్పుడైనా వెళ్ళారా? Never. వెళ్ళదు ఎప్పుడు. They say the meeting starts at 4 o'clock. వాళ్ళు మీటింగ్ 4 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్తారు. But you know when KCR will come and preach? మరి కేసీఆర్ గారు 2 గంటలకు వస్తారు తెలుసా చెప్పడానికి ప్రసంగం? 9 o'clock. 9 గంటలకు రాత్రి వస్తారు. And what they do on these hours? మరి ఈ గంటలన్నీ ఏం చేస్తారు వాళ్ళు? They will be pulling people. వాళ్ళు ప్రజలను సమకూరుస్తూ And ఉంటారు. all the dances they will make on the stage. ఆ స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉంటారు. And they'll give biryani. బిర్యానీ ఇస్తారు. Oh, a lot of things will happen. అనేకమైన అక్కడ జరుగుతూ ఉంటాయి. The purpose is కారణం ఏంటంటే they want every chair to be filled. అక్కడ ఉన్న ప్రతి చైర్ ముందు ఫిల్ అవ్వాలి.
If the chairs are empty, ఆ చైర్స్ కనుక ఖాళీగా ఉంటే the Congress will take photos. కాంగ్రెస్ వాళ్ళు ఫోటోలు తీస్తారు. KCR meeting, chairs are empty. సో కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు, చైర్లన్నీ ఖాళీ ఉన్నాయి. If there is a Congress KCR meeting, same thing happens to everybody. వీళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు అదే పని చేస్తారు, వాళ్ళు మీటింగ్ పెడితే వీళ్ళు అదే పని So they want every chair to be occupied. అక్కడ ఉన్న ప్రతి చైర్ ఆక్యుపై అవ్వాలనుకుంటారు. Then only the CM comes. అప్పుడు సీఎం గారు వస్తారు. The Lord, the King of Kings, రాజులకు రాజు అయినటువంటి who said, "The throne, heaven is my throne and earth is my footstool." ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన ప్రభువు He came down to his people, ఆయన తన ప్రజల దగ్గరికి వచ్చాడు. but he found nobody. ఎవరిని కనుగొనలేదు. Empty seats. ఎంటీ ఖాళీ Empty seats are there. ఖాళీ చైర్లే. Every day he comes to us by faith, ప్రతిరోజు ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. but we are not ready. కానీ మనం సిద్ధంగా లేము. We are not ready to listen to the word. ఆయన మాటలు వినడానికి సిద్ధంగా లేము. Many times we fail to get up and read the Bible. లేచి కూర్చొని బైబిల్ చదవడానికి మనం సిద్ధంగా We లేము. don't have a heart to get up. లేవడానికి అసలు మనసే లేదు. We disrespect God when he comes. ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిని గౌరవించట్లేదు మనం. We are not respecting the word of God, fail to respond to the word of God. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన వాక్యానికి ప్రతిస్పందించట్లేదు మనము. We don't take God seriously. దేవుని మనము సీరియస్ గా తీసుకోవట్లేదు. Our worries, our wealth and our wants are dominating. ఇదిగో మన యొక్క చింతలన్నీ, మన యొక్క చుట్టూ ఉన్న అనేక సమస్యలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి. Busy lives, no time to sit at God's feet and learn. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి సమయం లేదు. బిజీ లైఫ్. We can't hear. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం. We have our own habits and addictions. మన యొక్క అలవాట్లు, మన యొక్క ఎడిక్షన్స్ లో పడిపోయినాం. We have pride and arrogance. మనకు గర్వము, అతిశయాలు ఉన్నాయి. We are scrolling our social medias and cell phones and reels and watching these things and no time for ఆ God. యొక్క సెల్ ఫోన్ లో సోషల్ మీడియా, రీల్స్, యూట్యూబ్ వీటినే చూస్తూ ఉన్నాం. దేవుని స్వరానికి టైం లేదు. Many women and girls, my friend, they spend lot of time in housekeeping, window shopping. అనేక మంది స్త్రీలు వాళ్ళ ఇల్లు సర్దుకోవటంలో, లేకపోతే అవి కొనాలి, ఇవి కొనాలి, అవి చేసుకోవాలి, ఇంటి మీద ఉన్నటువంటి శ్రద్ధ మీదే ఉన్నది. Some people are addicted to really clean the house. కొంతమంది అయితే ఇల్లు శుభ్రం చేసుకోవటమే వాళ్ళకున్న ఎడిక్షన్. Right from the morning to evening, they will be cleaning. ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభ్రం చేస్తూనే ఉంటారు. Wasting our time, my friends, when the Lord comes and sits to talk to you. ఆయన వచ్చి కూర్చొని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మనము సిద్ధముగా లేము. Wasting our time. We don't respect the word of God. దేవుని వాక్యాన్ని మనము గౌరవించట్లేదు. We are not respecting the presence of God. దేవుని many యొక్క times, సన్నిధిని మనం గౌరవించట్లేదు. and we are not enjoying the power of the Lord in our life. దేవుని యొక్క శక్తి మన జీవితంలో But అనుభవించట్లేదు. God is so much, my friends, interested to come and speak to us. అయితే దేవుడు ఆయన వచ్చి మనతో మాట్లాడాలని ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. You know, my friends, in the days of Eli, ఏలీ యొక్క సమయంలో no word is coming from the Lord. దేవుని యొక్క స్వరం వినబడుట అరుదు అని బైబిల్ చెప్తుంది. But the Lord found a small boy, అయితే ఒక చిన్న బాలుడిని దేవుడు కనుగొన్నాడు. just 12 years old Samuel. 12 సంవత్సరాల వయసున్నటువంటి సమూయేలు. King of kings and the Lord of lords came down to meet Mr. Samuel. ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ దేవుడు ఆ బాలుడిని సమూయేలును కలుసుకోవడానికి దిగి వచ్చాడు. He called him Samuel, Samuel. సమూయేలు అని పిలిచాడు. Samuel ran to Eli and said, Sir, did you call me? సమూయేలు పరిగెత్తుకుంటూ ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా? He said, No, please go and sleep. లేదు వెళ్ళి పడుకో అన్నాడు. Again the Lord came. మరలా దేవుడు దిగి వచ్చాడు. Samuel and Samuel, second సమూయేలు రెండవసారి. time. Again he went to Eli. ఏలీ దగ్గరికే మరలా వెళ్ళాడు. Third time he called Samuel and Samuel. మూడోసారి కూడా దిగి వచ్చి మరలా పిలుస్తున్నాడు, సమూయేలు. He again ran to Eli. మరలా ఏలీ దగ్గరికే వెళ్ళాడు. Eli said, I did not call you. Next time when somebody calls you, you please say that, here I am your servant, speak Lord. ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు. మరలా ఎవరైనా నిన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తే నీ సేవకుడు ఆలకించి, నీ దాసుడు ఆలకించినాడు, మాట్లాడు అని చెప్పు. He went and he slept. మరలా వెళ్ళాడు ఆ ప్లేస్ కి. Again the Lord came. మరలా దేవుడు దిగి Arey, వచ్చాడు. who is this Lord, yaar? ఎవరండి అసలు ఈ దేవుడు? The ఎలా King of kings and the Lord of lords. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. He want to speak. ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. There is nobody in the nation of Israel except a 12 years old boy. ఆ ఇశ్రాయేలు దేశమంతట్లో ఆ 12 సంవత్సరాల బాలుడు తప్ప వినటానికి ఎవడు లేడు. And the Lord came again and said, Samuel and Samuel. మరలా దిగి వచ్చేనాడు, సమూయేలు. Samuel said, Yes, Lord, speak, your servant is listening. నీ దాసుడు ఆలకించుచున్నాడు.
ప్రభువా నాతో మాట్లాడు. respect for the Lord, దేవునికి గౌరవం ఇవ్వటం, and responding to the Lord, ఆయన పిలుపుకు ప్రతిస్పందించడం, enjoying the power of the Lord. దేవుని యొక్క శక్తిని అనుభవించడం. He became a great priest. అద్భుతమైనటువంటి యాజకుడయ్యాడు, He became a great leader. అద్భుతమైన గొప్ప నాయకుడయ్యాడు, He became a great prophet. గొప్ప ప్రవక్త అయ్యాడు. And the Lord wants such kind of young people, my friends, who can respect and respond to the Lord. అలాంటి యవనస్తుల కొరకు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క శక్తిని ఆయన గౌరవిస్తూ ప్రతిస్పందిస్తూ ఆనందించినటువంటి యవనస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. Yeah, 6 more minutes I will cover this one. ఇంకా 6 నిమిషాల్లో నేను ముగించేస్తాను. 4th verse. 4వ వచనము, The sovereign Lord has given me an instructed tongue to know the word that sustains the weary. He wakens me morning by morning, wakens my ear to listen like one being taught. 54. అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటిక ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధిని పుట్టించుచున్నాడు. These are the words of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటలివి. And the Lord is saying that every morning I get up. ప్రతి రోజు ఉదయం నేను లేస్తాను. Friends, see, the Lord Jesus Christ is saying that I get up every morning. ప్రతి రోజు ఉదయం నేను లేస్తా ఉన్నాను. I listen to the voice of God. దేవుని యొక్క తండ్రి యొక్క దేవుని స్వరాన్ని వింటున్నాను. And I proclaim the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. I was not rebellious. ఇదిగో నేను తిరుగుబాటు చేయట్లేదు. I was always obedient to the Lord. నేను దేవునికి ఎప్పుడూ కూడా విధేయత చూపిస్తున్నటువంటి వాడును. Friend, the purpose of the servant, the purpose of the Lord for Jesus Christ, and the purpose of the Lord for Zion is one and the same. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన దేవుని యొక్క ఉద్దేశము, సియోను విషయంలో దేవుని యొక్క ఉద్దేశము రెండు ఒకటే. And the servant is different now. ఇప్పుడు సేవకుడే మారాడు అంతే. Friends, we see that Jesus Christ's lifestyle is different. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవిత విధానం వ్యత్యాసంగా ఉన్నది. And our life is different. మన జీవిత విధానం కూడా వ్యత్యాసంగా ఉండాలి. Jesus Christ is obedient. యేసుక్రీస్తు ప్రభువు వారు విధేయత చూపించాడు. We are disobedient. మనమే అవిధేయులమై ఉన్నాము. Jesus Christ is respecting the presence of God. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దేవుని సన్నిధిని గౌరవిస్తున్నాడు. We are not respecting the presence of God. మనమైతే దేవుని యొక్క సన్నిధిని గౌరవించట్లేదు. Jesus Christ walks in the light. యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగులో నడిచారు. We are walking in the darkness. మనమైతే చీకట్లో నడుస్తా ఉన్నాం. Therefore we have to make a choice today. కాబట్టి ఈ రోజు మనం ఒక నిర్ణయం చేయాలి. 5 choices we have to make. 5 నిర్ణయాలు మనం ఎంపికలు చేయాలి. The first choice, మొదటి ఎంపిక to fear God. దేవునికి భయపడటము. Number 2, రెండవది to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించుట. Number 3, మూడవది to walk in the light. వెలుగులో నడవటం. Number 4, నాలుగవది to trust in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచటం. Number 5, 5 to rely upon God. ఆయన మీద ఆధారపడటం. What's the first choice? మొట్టమొదటిది ఏంటి? To fear God. దేవునికి భయపడుట. The second one, రెండవది to obey the word of God every day. ప్రతిరోజు దేవుని యొక్క మాటకి విధేయత చూపించటం. Number 3, మూడవది to walk in the light. వెలుగులో నడవటం. Number 4, నాలుగవది to trust in the Lord. ఆయన నమ్మిక ఉంచటం. Number 5, 5 to rely upon God దేవుని మీద ఆధారపడి and see that His purposes will be fulfilled through our life. మన యొక్క జీవితాల ద్వారా ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడటం. To spread the gospel to the ends of this world. దిగంతాల వరకు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి. There's one wonderful person by name Brother Andrew. బ్రదర్ ఆండ్రూ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. Not our Andrew's pastor, but Brother Andrew. ఆండ్రూస్ పాస్టర్ గారు కాదు కానీ బ్రదర్ ఆండ్రూ అనేటువంటి ఆయన ఉన్నాడు ఒక ఆయన. Friends, he has got a vision. ఆయనకు ఒక దర్శనం ఉన్నది. He wants to distribute the Bibles to all the communist nations. కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బైబిల్ పంచాలి అనేది ఆయనకు ఉద్దేశం. And God gave him the vision. దేవుడు ఆయనకు ఆ దర్శనం ఇచ్చాడు. And he distributed the Bibles in more than 50 communist nations. 50 కమ్యూనిస్ట్ దేశాలకు పైగా దేశాల్లో బైబిల్ని ఆయన పంచాడు. You know how he used to take the Bibles? ఏ విధంగా తీసుకెళ్ళాడో తెలుసా బైబిల్ని? People call him as a smuggler. ఆయన బైబిల్ స్మగ్లర్ అని పిలిచేవాడు. Bible smuggler. ఆయన బైబిల్ స్మగ్లర్ అని పేరు పెట్టారు. You know, he has got a from yellow car. ఆయనకు ఒక ఎల్లో కలర్ లో ఉండేటువంటి కార్లు ఉన్నాయి. And he put all the Bibles in a trunk. ఆ యొక్క ట్రక్ లో బైబిల్స్ అన్ని పెట్టేవాడు. And he will take the car to any country. ఆ యొక్క కంట్రీని ఏ దేశానికైనా తీసుకుని వెళ్ళేవాడు. And there's a check post. అక్కడ చెక్ పోస్ట్ ఉండేది. With all the soldiers over there. వాళ్ళందరూ గన్నులు పట్టుకుని స్టోల్ చేస్తుండేవాడు. And he will stop the అక్కడ car ఆగేవాడు. and he will say a small prayer. అక్కడ వచ్చిన ప్రార్థన చేసేవాడు. You know what is his prayer? ఏం ప్రార్థన తెలుసా? Lord Jesus, ప్రభువా, when you are in this world, ఈ లోకంలో ఉన్నప్పుడు you gave sight to the blind people. అయా గుడ్డి వాళ్ళకు నువ్వు దృష్టినిచ్చావు. Now my prayer is, ప్రభువా నా ప్రార్థన ఏంటంటే make the people who are seeing blind. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు గుడ్డోలుగా చేయి. And the Lord heard his prayer. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. This soldier comes with a big gun. ఆ సోల్జర్స్ గన్నులు పట్టుకుని He వచ్చేవాడు. will open the trunk. ట్రక్ ఓపెన్ చేయి. And he will open the trunk. ఆ ట్రంక్ ఓపెన్ చేసేవాడు. They will see nothing. అక్కడ చూస్తే ఏం కనపడే కదంట. Empty trunk. ఆ ఖాళీగా ఉన్నటువంటి పెట్టెలు.
and they'll close the trunk. ఆ పెట్టెలు మూసేసేవాడు. Chalo. ఓకే వెళ్ళిపో అనేవాడు. Oh, yeah, 20 years he did the same ministry in all the Soviet Union country, all the communist countries. 20 సంవత్సరాల పాటు ఇట్లాగే ఆ రష్యా చుట్టుపక్కల ఉండే కమ్యూనిస్టు దేశాల్లో ఆయన బైబిల్ పంచాడు. Not even a single time anybody caught him ఒక్కసారి కూడా ఎవడ పట్టుకోలేకపోయాడు. because of one single prayer. ఒక చిన్న ప్రార్థన. Lord, when you are in this world, ప్రభువా ఈ లోకంలో ఉన్నప్పుడు you made the blind to see. అయ్యా చూడలేని వాళ్ళకి చూపించావు. Now make the people who can see blind. ప్రభువా ఇప్పుడు చూసే వాళ్ళు చూడకుండా చేయి ప్రభువా. Oh, his heart is, my friend, to spread the gospel to the ends of this world. దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది తెలుసా? భూ దిగంతాల వరకు ఈ స్వార్థను ప్రకటించాలనేటువంటి ఆ హృదయం కనిపిస్తుంది. Eleanor Young's desire is to spread the gospel to the ends of this world. ఎలినోర్ ఎండ్స్ యొక్క ఆశ ఏంటో తెలుసా? ఆ యొక్క ఇండోనేషియా దేశమంతా స్వార్థ ప్రకటించాలి. The desire of the Zion Fellowship is, my friend, to spread the gospel to the ends of this world. యోను సహవాసం యొక్క ఆశ కూడా భూ దిగంతాల వరకు స్వార్థను తీసుకుని వెళ్ళాలి. I still have 14 seconds. ఇంకా 14 సెకండ్స్ ఉన్నాయి. I finished ముగించేశాను ముందే with the translation. ట్రాన్స్లేషన్ తో పాటు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. Bhaiya,